భావిస్తాను. ఓకే సార్. అదే విషయంపై ఇంకొకసారి మనం మస్తాన్ రావు గారికి వెళ్దాం. విశ్లేషకులు మస్తాన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. ఈరోజు డిబేట్లో పాల్గొన్నందుకు స్వాగతం. మస్తాన్ రావు గారు, ఈ రోజు ఏదైతే ఉన్నదో జపాన్తోని అమెరికా ఎప్పుడైతే ఒక అనుపందం చేసిందో, అగ్రిమెంట్ చేసిందో, భారత అమెరికా ఒప్పందం చేశారో, ఆ చేసిన తరుణంలోనే భారతదేశానికి సంబంధించిన కొంత జపాన్ కొంచెం భారతదేశానికి వ్యతిరేకంగా, అంటే ఒకసారి చిన్నగా అది వాళ్ళ మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆ నేపథ్యంలోనే అప్పుడు దాన్ని ఒక్కసారిగా సాల్వ్ చేసి జపాన్ నుంచి వెళ్ళి ఆర్డర్ ఆఫ్ పల్వానియా ఫ్లవర్స్ అనే ఒక బిరుదును కూడా అందుకున్నారు. దీనిపైన ఎలా విశ్లేషిస్తారండి మీరు? గుడ్ ఈవినింగ్ అండి అందరు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఫోర్ సైడ్ వీక్షకులు అందరికీ కూడా. ముఖ్యంగా ఈరోజు మన్మోహన్ సింగ్ గారు మన మృతి దేశానికి తీరని లోటు అనేది ఇస్తూ ఆయనకి సంతాపాన్ని తెలియజేస్తున్నాను మీ టీవీ ద్వారా. మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు ఈ రోజు చూస్తే మన భారతదేశానికే కాదు, అంతర్జాతీయంగా అనేక దేశాలకు సంబంధించిన నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఆయన మృతి ఎలాంటిది, ఆయన మృతి భారతదేశంకే కాదు ప్రపంచంలోనే ఒక మంచి ఆర్థికవేత్తను కోల్పోయిన పరిస్థితి అనేది వాళ్ళందరూ కూడా వెల్లడిస్తూ ఉన్నారు. మనం చెప్పాలంటే మనము ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఆయన గతంలో పనిచేశారు. ఆయన యుఎన్ఓలో కూడా జెనీవాలో ఉండి పనిచేసిన సేవలు అందించిన పరిస్థితి కూడా ఆయనకు ఉంది. సో ఆ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని, ఇప్పుడు మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించి చూస్తే 5 దేశాలు మాత్రమే వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో భారతదేశాన్ని సర్వ శక్తివంతంగా మార్చాలి అంటే ఏం చేయాలనేది పాయింట్. అంటే అణురంగంలో భారతదేశం అనేది ఎంత శక్తివంతంగా ఉందా అనేది చాటేందుకు కూడా ఆయన అమెరికాతో ఈ అణు ఒప్పందానికి ఆయన సాహసించారని చెప్పాలి. అనేక విమర్శలు వస్తాయి భారతదేశానికి సంబంధించి. చేయూతనివ్వటంలో జపాన్ లాంటి దేశాలు కానీ ఇంకో కొన్ని దేశాలు కానీ అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఆయన ఆ విధంగా అణు ఒప్పందానికి వెళ్ళటం కూడా ఒక రకంగా ఆయన సాహసాన్ని కూడా అందరూ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దాన్ని మనము ఏమాత్రం తక్కువ అంచనా ఇవ్వదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చూసినట్లయితే, ఇందాక పెంటపాటి పుల్లారావు గారు చెప్పారు, మన భారతదేశంలో ఎవరైతే ఇట్లాగా మేధావులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. 1999లో ఆయన ఆర్థిక మంత్రిగా 91 నుంచి 95 వరకు అంటే ఆయన ఆర్థిక రంగంలో మనం పతనం ఉంచి ఉన్నాం ఆ రోజు. ఆ నేపథ్యంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణల నేపథ్యంలోనే భారతదేశం విదేశీ మార్గద్రవ్యాలు నిలబడి వారం బంగారపు నిల్వల్ని తాకట్టు పెట్టి లేదా అమ్మే పరిస్థితిలో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పన్నుల సరళీకరణ విధానం కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కావచ్చు, అనేక సంస్కరణల నేపథ్యంలో ఆయన భారతదేశాన్ని ముందు నిలబెట్టారు. ఇదంతా కూడా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు దానికి కూడా మనము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన పిసి అలెగ్జాండర్ గారు చెప్పారని కాదు, ఏదైనా కానీ ఒక మంచి ఆర్థికవేత్త. అంటే ఆ రోజు ఉన్న దిక్కుతోచిన పరిస్థితి, ఓ పక్కనేమో పివి నరసింహారావు గారు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. నిజానికి మీరందరికీ ప్యానల్లో ఉన్న వాళ్ళు గుర్తుందో లేదో కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా కొంత చీలి భూపతిరాజు విజయ్ కుమార్ రాజు రూపంలో ఒక 6 వెళ్ళి ఆ సంకీర్ణ ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సపోర్ట్ చేసింది. అంటే ఒక పక్కన సంకీర్ణ ప్రభుత్వాన్ని నెలకొల్పుకుంటూనే ఒక పక్కన పతనవంచన ఉన్న ఆర్థిక వ్యవస్థని నిలబెట్టే క్రమాన్ని పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ గారి ద్వారా మనము ఈ విధంగా ఈ రోజు ఇంత భారత ఆర్థిక సరళీకృత విధానాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్రపంచంలోనే ఈ రోజు అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబడింది అంటే ఆయన కృషి ఎంతగా ఉందనేది కూడా మనం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఆయన అంత సేవలు అందించినా కూడా 1999లో లోక్సభకు పోటీ చేసినప్పుడు ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే మనము అనేక కేసుల్లో ఉన్న వాళ్ళని ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, కేంద్ర హోంమంత్రులుగా కూడా ఉంటా ఉన్నారు. ఎవరికైనా కోపం వస్తే రావచ్చేమో కానీ మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళు కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన రాష్ట్రాలకే చూస్తే, ఉభయ రాష్ట్రాలు కూడా చూసినట్టే అనేక కేసులు, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యం. అలాంటిది భారతదేశాన్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ దేశాల్లో కాళ్ళు ఎగరేసుకునే విధంగా, తలెత్తుకునే విధంగా చేసిన మన్మోహన్ సింగ్ ని ఆ రోజు మన ప్రజలు తిరస్కరించడం అనేది
మనము దురదృష్టకరమైన అంశంగా మనం చూడాలి. ఇప్పటికైనా ప్రజల ఆలోచనలు కూడా మార్చుకోవాలి. ఇక్కడ మనం చూసినప్పటికీ మనం అంటే నేను ప్రస్తావిస్తానండి, జేడి లక్ష్మీనారాయణ గారు లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు ఎవరైతే వాళ్ళు లగ్జరీ లైఫ్లు కానీ లేదంటే వాళ్ళు లంచాలకు సంబంధించి కానీ లేదా అవినీతి రహితంగా నీతి నిజాయితీతో పనిచేసిన వాళ్ళకి కానీ గతంలో ఏవిఎస్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. సో వీళ్ళని మనం రాజకీయ రంగం నుంచి ఎందుకు ఇన్వైట్ చేయట్లేదు ప్రజలందరూ కూడా. సో ఇక్కడ చూసినట్టయితే ఇంకోసారి అండి 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఒక రాహుల్ గాంధీ రూపంలో ఆయనకి ఇంట్లో నాయకత్వం ఉన్నప్పటికీ, వారసత్వ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ఈయన యొక్క సమర్థతను గుర్తించి లేదంటే కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే ఇట్లాంటి వ్యక్తే ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుందనే సోనియా గాంధీ నిర్ణయం కావచ్చు. ఆ రోజున సోనియా గాంధీ ప్రధాని కావాలనే నేపథ్యంలో ఆమెను తిరస్కరించిన పరిస్థితి, అవన్నీ నేపథ్యంలో మనకి మన్మోహన్ సింగ్ గారు రావటం, బీజేపీ చూస్తే అప్పటికి ఈయన ఒక బొమ్మ ప్రధాని లేకపోతే మౌన ప్రధాని అని ఒక విమర్శలు చేసేది. కానీ ఆయన తను చేయాల్సిన పనులన్నీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు నిలబెట్టడంలో ఒక విద్యా హక్కు చట్టం కానీ, ఒక జాతీయ ఉపాధి హామీ పథకం అంటే గ్రామీణ ప్రాంతాల వారు ఆహార భద్రతా చట్టం, ఆహారం లేక ఎంతో మంది పౌష్టికాహారం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇన్ని 100 కోట్ల దగ్గర 70-80 కోట్లు ఉండేది అప్పుడు జనాభా సంఖ్య. అలాంటి వారికి ఆహార భద్రతా చట్టం కావచ్చు, విద్యా చట్టం కావచ్చు, విజ్ఞానం పెంపొందించడానికి జాతీయ ఉపాధి హామీ పథకం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ పారదర్శక పాలన కోసం మనకి ఆర్టీఐ విధానం తీసుకొచ్చారు. అంటే సమాచార హక్కు చట్టం కూడా ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్న పరిస్థితి కూడా మనకుంది. ఇవన్నీ కూడా అంటే ఒక పాకిస్తాన్ నుంచి 1947లో ఏర్పడిన దేశ విభజన నేపథ్యంలో అక్కడ పశ్చిమ పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చిన ఆయన అమృత్సర్ లో ఆయన కష్టపడి పైకి వచ్చి ఆ తర్వాత ఇక్కడ విద్యను అభ్యసించడంతో పాటు ఆక్స్ఫర్డ్ కి వెళ్ళారు, అదేవిధంగా కేంబ్రిడ్జ్ కి వెళ్ళారు. అక్కడ విద్యను అభ్యసించి ఆర్థికవేత్తగా అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ పంజాబ్ లో అదేవిధంగా ఢిల్లీలో ఆయన అధ్యాపకుడిగా కూడా పనిచేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో ఇవన్నీ ఆ తర్వాత ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేశారు 1976 నుంచి 80 వరకు. అదేవిధంగా తర్వాత కాలంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా చేశారు. సో ఇవన్నీ కూడా పివి నరసింహారావు ప్రధానంగా ఉన్నప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు జోడి అంటే ప్రధానమంత్రికి ఆర్థిక మంత్రికి ఒక ఎట్లయితే సత్సంబంధాలంటే దేశం సాధిస్తుందో అదంతా కూడా మన కళారా చూసిన పరిస్థితి. మస్తానా గారు మరొకసారి మీ వద్దకు వస్తాను.